అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల్ని నిండా ముంచేస్తాయి. ఏపీ, తెలంగాణలో మామిడి, వరి, మొక్కజొన్న పంటలకు అపార నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంటలు రాలిపోవడం, నేల కొరగడం, నీటిపాలు కావడంతో రైతులు లబోదిబో అంటున్నారు. ఇటు పంట నష్టంపై జిల్లాల కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. మామిడికాయలు రాలిపోయాయి, వరి పంట నేల కొరిగింది. మిర్చి, మొక్కజొన్న, అరటి సహా పలు వాణిజ్య పంటలు నీటిపాలయ్యాయి. ఏపీలోని పలు జిల్లాల్లో సుమారు 8,000 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కడప జిల్లా కోడూరులో అరటి తోటలు నేలకూలాయి. మొక్కజొన్న, సజ్జ పంటలను వాన తుడిచిపెట్టేసింది. మార్కాపురం జిల్లాలో వడగళ్ల వాన దంచి కొట్టింది. మిర్చి పంట వరదపాలవగా అరటి తోటలు కుప్పకూలాయి. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో అకాల వర్షాలతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. పంటలు తుడిచిపెట్టుకుపోవడంతో రైతుల పరిస్థితి దైన్యంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వడగళ్ల వానతో పంటలకు అపార నష్టం వాటిల్లింది. ప్రధానంగా 100 ఎకరాల్లో మామిడి నేలరాలింది. మామిడి రైతులకు వడగండ్ల వాన తీరని శోకాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నేలపాలవడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. పల్నాడు జిల్లాలో ఎండబెట్టిన మిర్చి నీటిపాలైంది. 2 రోజులు విడతల వారీగా కురిసిన వర్షానికి కళ్లల్లో ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దైంది. అకాల వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దెబ్బతిన్న పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏపీలోని 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అలాగే 9 జిల్లాల్లో 48 మండలాల్లో 1,301 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ లాంటి ఉద్యాన, వాణిజ్య పంటలు దెబ్బతిన్నట్లు సీఎం చంద్రబాబుకు వివరించారు. సుమారు 40 కోట్ల రూపాయల విలువైన మొక్కజొన్న, వరి, మినుము పంటలు, 23 కోట్ల రూపాయల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. అకాల వర్షాలతో తెలంగాణలోనూ పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు అపార నష్టం జరిగింది. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వానలు బీభత్సం సృష్టించాయి. పరిగి మండలంలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. అర్గుల్ గ్రామంలో ఆరబెట్టిన పసుపు తడిసి ముద్దైంది. జొన్న పంట నేల కొరిగింది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, తాండూర్ మండలాల్లో వడగళ్ల వాన అపార నష్టం కలిగించింది. ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలంలో చేతికొచ్చిన పంట నేలకు ఒరగడంతో రైతులు లబోదిబోమన్నారు.